11వ శ్లోకము. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సద్ఘం త్యక్త్వాత్మశుద్ధయే. కాయేన శరీరము చేతను, మనసా మనస్సు చేతను, బుద్ధ్యా బుద్ధి చేతను, కేవలై పవిత్రీకరించబడిన ఇంద్రియహ్యు ఇంద్రియములచే అపి కూడా యోగిన కృష్ణ చైతన్యవంతుడు కర్మను కుర్వంతి చెయ్యుదురు సద్గం ఆసక్తిని త్యక్త్వా విడిచి ఆత్మశుద్ధయే ఆత్మ యొక్క శుద్ధి కొరకు. యోగులు ఆసక్తిని విడిచి కేవలము ఆత్మశుద్ధి అనే ప్రయోజనము కొరకు మాత్రమే దేహముతోనూ మనస్సుతోనూ బుద్ధితోనూ మరియు ఇంద్రియములతోనూ కర్మను నరించుదురు. భాష్యము. ఎవరైనను శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకు కృష్ణ చైతన్యముతో కర్మ చేసినప్పుడు దేహము, మనస్సు, బుద్ధి లేదా ఇంద్రియములతో చేయబడు ఏ కర్మ అయినను భౌతిక కాలుష్యము నుండి పవిత్రమై ఉండును. అనగా కృష్ణ చైతన్యవంతుడు చేయు కర్మలకు ఎటువంటి భౌతిక కర్మ ఫలములు కలుగవు. కనుకనే సాధారణముగా సదాచారములుగా పిలువబడు పవిత్ర కర్మలను కృష్ణ చైతన్యములో నెలకొని సులభముగా నిర్వర్తింపవచ్చును. దీనిని శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధువు 1:2-187లో ఈ విధముగా వివరించిరి. ఈహాయస్యా హరేర్ధాశే కర్మణా మనసా గిరా నిఖిలా స్వప్యవస్థాసు జీవన్ముక్తః స ఉచ్యతే. కృష్ణ చైతన్యములో వర్తించు వ్యక్తి శ్రీకృష్ణుని సేవలో దేహము, మనస్సు, బుద్ధి, వాక్కులచే భౌతికములని పిలువబడు కర్మలలో నెలకొనినప్పటికీ అతడు భౌతిక జగత్తులోను ముక్త పురుషుడే అగును. దేహాత్మ బుద్ధి లేనందున అతనికి అహంకారము ఉండదు. ఎందుకనగా తాను ఈ దేహము కాదని మరియు ఈ దేహము తనది కాదని అతడు పూర్తిగా ఎరుగును. తాను శ్రీకృష్ణునకు చెందిన వాడగుట చేత అతని దేహము కూడా శ్రీకృష్ణునికే చెందినది భావించును. అతడు తన అధీనములోని సమస్తమును అనగా దేహము, మనస్సు, బుద్ధి, వాక్కు, జీవితము, ధనము వంటి వాని నుండి ఉత్పన్నమైన సమస్తమును శ్రీకృష్ణుని సేవకే వినియోగించును. కనుక అతడు వెంటనే శ్రీకృష్ణునితో సన్నిహిత సంబంధమును పొందును. శ్రీకృష్ణునితో అతడు గుణైక్యమును కలిగి దేహాత్మ బుద్ధి చేత కలుగు అహంకారముకు దూరముగా ఉండును. ఇదే కృష్ణ చైతన్యములోని పరిపూర్ణ స్థితి. 12వ శ్లోకము. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యుక్తః భక్తియుక్త సేవలో నెలకొనినవాడు కర్మఫలం సర్వకర్మ ఫలములను త్యక్త్వా విడిచి శాంతిం పరిపూర్ణమైన శాంతిని ఆప్నోతి పొందును. నైష్ఠికీం నిశ్చలమైన అయుక్తః కృష్ణ చైతన్యములో లేనివాడు కామకారేణ కర్మఫలమును అనుభవించుటచే ఫలే ఫలములలో సక్తః ఆసక్తుడై నిబధ్యతే బద్ధుడగును. స్థిరమైన భక్తి కలిగిన వాడు సమస్త కర్మఫలములను నాకే సమర్పించుట చేత నిర్మలమైన శాంతిని పొందును. అట్లు కాక భగవద్భావన లేనట్టివాడు మరియు తన కర్మఫలముల పట్ల ఆసక్తి కలిగిన వాడును అయిన మానవుడు బద్ధుడగును. భాష్యము. కృష్ణ చైతన్యవంతునకు మరియు దేహాత్మ బుద్ధి కలిగిన వ్యక్తికి నడుమ గల భేదమేమనగా మొదటి వ్యక్తి శ్రీకృష్ణుని పట్ల ఆసక్తుడై ఉండగా రెండవ వ్యక్తి తన కర్మఫలములలో ఆసక్తుడై ఉండును. శ్రీకృష్ణుని పట్ల ఆసక్తుడై ఉండి కేవలము అతని కొరికే కర్మలను ఆచరించువాడు నిశ్చయముగా ముక్త పురుషుడు. అట్టివాడు తన కర్మఫలముల పట్ల ఎట్టి ఆసక్తిని కలిగి ఉండడు. కర్మఫలములలో ఆసక్తిని కలిగి ఉండుటకు కారణము ద్వంద్వభావముతో కర్మనరించుట అనగా పరతత్వపు జ్ఞానము లేకుండా స్వతంత్రముగా కర్మనరించుట అని శ్రీమద్భాగవతము 11వ స్కందము 2వ అధ్యాయము 37వ శ్లోకములో వివరించబడెను.
దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే ఆ పరతత్వము. కృష్ణ చైతన్యములో ద్వంద్వ భావన లేదు. సమస్తము సర్వమంగళాకారుడైన శ్రీకృష్ణుడి శక్తి ఫలమే అయినందున కృష్ణ చైతన్య కర్మలన్నీ అలౌకికములు, దివ్యములు మరియు భౌతిక ప్రభావము లేనట్టివి. కనుకనే కృష్ణ చైతన్యములో మానవుడు పరిపూర్ణ శాంతితో నిండి ఉండును. కానీ ఇంద్రియ భోగము కొరకై లాభమును గణించుటలో చిక్కుకొనినట్టివాడు అట్టి శాంతిని సాధించలేడు. శ్రీకృష్ణునికి అన్యముగా ఇతర స్వతంత్రమైన అస్తిత్వము లేదని గుర్తించుటయే శాంతికి నిర్భయత్వముకు ఆధారమగును. ఇదే కృష్ణ చైతన్యములోని రహస్యము. 13వ శ్లోకము. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాని అన్ని కర్మలను మనస్సుచే సన్యస్య విడిచి ఆస్తే వసించును. సుఖం సుఖముగా వసి అధీనపరుచుకునినవాడు నవద్వారే 9 ద్వారములు గల పురే పట్టణములో దేహి బద్ధజీవుడు. నా ఏవా కుర్వన్ ఏది ఎప్పుడునూ చెయ్యకుండగనే, నా కారయన్ చెయ్యించకుండగనే. దేహధారి నా జీవుడు తన స్వభావమును నియంత్రించి సమస్త కర్మలను మానసికముగా త్యజించినప్పుడు నవద్వారములు గల పురమున భౌతిక దేహములో తాను కర్మను చెయ్యకుండా మరియు కర్మకు కారణము కాకుండా సుఖముగా వసించును. భాష్యము. బద్ధజీవుడు నవద్వారములు గల దేహమనే పురములో నివసించును. దేహకర్మలు దేహము అనే పురము యొక్క కర్మలు. దాని ప్రత్యేక గుణస్వభావము ననుసరించి అప్రయత్నముగానే నిర్వహించబడును. దేహ పరిస్థితుల ప్రభావముకు అధీనుడై ఉండడి జీవుడు తాను కోరుకొనినచో వాటి ప్రభావముకు అతీతుడు కావచ్చును. జీవుడు తమ ఉన్నత స్వభావమును విస్మరించుట చేతనే దేహాత్మబుద్ధి ఏర్పడును. అందుకు ఫలితముగా అది దుఃఖమును సాధించును. కృష్ణ చైతన్యములో జీవుడు తన నిజస్థితిని పునరుద్ధరించుకొని అట్లు బద్ధ జీవితము నుండి బయటపడును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి వెంటనే దేహకర్మలకు పూర్తిగా అతీతుడగును. అటువంటి మారిన ప్రవృత్తులు కలిగిన నియమిత జీవితములో అతడు నవద్వారములు గల పురములో సుఖముగా జీవించును. ఆ నవద్వారములు గల పురము ఈ క్రింది విధముగా వర్ణించబడినది. నవద్వారే పురే దేహి హంసో లీలాయతే బహి వసి సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ. నవద్వారములు గల పురమున అనగా జీవుని దేహములో నిలిచియుండడి దేవాదిదేవుడు విశ్వములోని సమస్త జీవులను నియంత్రించువాడు. ఈ దేహము నవద్వారములు కలిగి ఉండును. 2 కన్నులు, 2 నాసికారంధ్రములు, 2 కర్ణములు, 1 నోరు, మర్మావయవము, గుదస్థానము. బద్ధ స్థితిలో జీవి తన దేహమే తానని భావించును. కానీ తన హృదయములోని పరమాత్మతో గుణైక్యమును గుర్తించినప్పుడు అతడు దేహములో ఉన్నప్పటికీ భగవంతుని వలె భయశోకాదుల నుండి స్వతంత్రుడు కాగలడు. శ్వేతాశ్వతరోపనిషత్తు 3:18. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు భౌతిక దేహముకు చెందిన బాహ్యాంతర కర్మలన్నింటి నుండి విముక్తుడై ఉండును. 14వ శ్లోకము. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నా కలిగి ఉండడు కర్తృత్వం కర్మాధిపత్యమును, కర్మాని కర్మలను, లోకస్య జనులకు, నా సృజతి సృజింపడు, ప్రభు దేహము అనుపురముకు అధిపతి, నా సృజింపడు, కర్మఫల సంయోగం కర్మఫలములతోడి సంబంధమును, స్వభావ ప్రకృతి గుణములు తూ కాని ప్రవర్తతే ప్రవర్తించును. తన దేహమనే పురముకు అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపడు, జనులను కర్మలు చెయ్యమని ప్రేరేపింపడు, కర్మఫలములను సృష్టింపడు.
ఇదంతా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుతుండెను. భాష్యము. 7వ అధ్యాయములో వివరించబోవున్నట్లు జీవాత్మ దేవాదిదేవుని శక్తులలో ప్రకృతులలో ఒకడై ఉండును. కానీ భగవానుని మరొక శక్తి అయిన న్యూన భౌతిక ప్రకృతికి అతడు భిన్నుడు. అట్టి ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు అనాది కాలముగా ఏదో ఒక విధముగా భౌతిక ప్రకృతితో సంబంధమును కలిగి ఉండెను. అతడు పొందినట్టి తాత్కాలిక దేహము, నివాస స్థానము వివిధ రకములైన కర్మలకు మరియు వాని ఫలములకు కారణమగును. ఇట్టి బద్ధ వాతావరణములో జీవిస్తూ జీవుడు అజ్ఞానము కొద్దీ దేహాత్మబుద్ధి భావనతో దేహకర్మ ఫలముల చేత పీడితుడగును. అనాదిగా ప్రాప్తించిన అట్టి అజ్ఞానమే దేహపు దుఃఖముకు చింతకు కారణమవుతుండెను. దేహపర కార్యముల నుండి విడివడనంతనే జీవుడు వాటి ఫలముల నుండి కూడా విడివడును. దేహము అనుపురములో నిలిచి ఉన్నంత కాలము జీవుడు దానికి అధిపతిగా కనిపించినను నిజమునకు అతడు దేహముకు అధిపతిగానే దాని కర్మలకు మరియు కర్మఫలములను నియంత్రించు యజమానిగానే కాడు. అతడు కేవలము భౌతిక భవసాగరములో జీవన పోరాటము చేస్తున్నట్టివాడు. సముద్రపు అలలు అతనిని తల్లక్రిందులుగా పడవేయును. అతడు వాటిపై ఎట్టి నియంత్రణాధికారమును కలిగి ఉండడు. కనుక దివ్యమైన కృష్ణ చైతన్యము ద్వారా ఆ భవజలముల నుండి బయటపడుటయే అతనికి గల ఉత్తమ పరిష్కార మార్గము. అది మాత్రమే అతడిని సమస్త క్లేశముల నుండి రక్షించగలదు.